హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది ఓటింగ్ పోల్ అనాలిసిస్, ఇంకా తనుజకు క్యాప్టెన్ ఎట్ అయ్యింది అండ్ గౌరవ్కి రాముకి ఎట్ అన్యాయం చేసిన అనే మాటలు మాత్రం ఈరోజు మనం మాట్లాడుకోపోదాం. సో ఫస్ట్ మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ కోసం మాట్లాడుకుందాం. ఓటింగ్ పోల్లో ఎవరు ఏం చెప్పినా ఎవరు ఏమనుకున్నా కూడా తనుజనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. బయట చాలా మంది చాలా విషయాలు మీకు చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా తనుజనే టాప్ ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు ఇప్పట్లోనే. అండ్ థర్డ్ ప్లేస్లో మాత్రం మళ్ళీ ఈ వారంలో మళ్ళీ ప్రపంచం పూనుకున్నట్టుంది. నిన్న సీక్రెట్ టాస్క్ వల్ల మళ్ళీ సుమన్ శెట్టి థర్డ్ ప్లేస్ ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో ఎప్పటిలాగా సంజనక్ ఉన్నది. ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ అని ఉన్నాడు. సిక్స్త్ ప్లేస్లో రాము ఉన్నాడు. సెవెంత్ ప్లేస్లో సాయి శ్రీనివాస్ ఉన్నాడు. సో ఇది ఓటింగ్ పోల్. యాక్చువల్గా నేనేమనుకున్నట్టే ఈ వారం ఖచ్చితంగా తనుజ దగ్గర ఉన్న గోల్డెన్ పవర్ వాడతారు అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ వారంలో ఖచ్చితంగా రాముని బర్నీని లాస్ట్లో పెట్టి ఖచ్చితంగా అది గోల్డెన్ పవర్ వాడిస్తారని నేను అనుకుంటున్నా. ఇది జస్ట్ నేను అనాలిసిస్ చేసింది మాత్రమే, ఇదే జరుగుతుందని అనుకోవట్లేదు. బట్ మ్యాక్స్ సాయి శ్రీనివాస్ అయితే ఈ వారం కాపాడుతారని నేను అనుకుంటున్నా. అండ్ అటు ఇటు ఏదైనా అయితే రాము ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నా. సో ఇది ఓటింగ్ పోల్ అనాలిసిస్ కోసం. అండ్ రెండో విషయానికి వస్తే ఈ వీక్ ఖచ్చితంగా బిగ్ బాస్ మామ ప్రీ ప్లాన్ స్కెచ్ చేసి మరి తనుజని క్యాప్టెన్ చేస్తున్నాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏమంటే చాలా మంది అవుట్ అయినారు. అండ్ ఈ రోజు బర్నీని కూడా కంటెంట్ రేషన్ బయటకు వచ్చేసినాడు. సో రాముని కూడా బాగా కంటెంట్ రేషన్ బయటకి తోసేసినారు. అండ్ గౌరవ్ కూడా మీకు ఆల్రెడీ లైవ్ చూసారు. ఈ లైవ్ లో ఆల్రెడీ ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ దాన్ని అట్టని చెప్పి గౌరవ్ కూడా బయట తీసేసినారు. సో ఇప్పుడు ఎవరెవరు కంటెంట్ ఇస్తున్నారంటే ఇమాన్యుల్ ఒకటి ఉన్నాడు, తనుజ ఉంది, సుమన్ ఉన్నాడు, బర్నీ ఉన్నది, సుమన్, దివ్య, రీతు, వీళ్ళ ఐదుగురు ఉన్నారు. సో వీళ్ళ ఐదుగురు ఆల్రెడీ ఇమాన్యుల్ క్యాప్టెన్ అయినాడు కాబట్టి మ్యాక్స్ ఉన్నాడు క్యాప్టెన్ చేయరు. అండ్ దివ్య క్యాప్టెన్ ఆల్రెడీ అయింది కాబట్టి క్యాప్టెన్ అవ్వదు. సో సుమన్ ఆల్రెడీ క్యాప్టెన్ అవ్వదు. మ్యాక్స్ తనుజకి రీతు మధ్యలో టాస్క్ ఉంటుంది. అది కూడా మ్యాక్స్ సపోర్టింగ్ టాస్క్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పెట్టి వాళ్ళేం ఫిజికల్ రిటర్న్ టాస్క్లు పెట్టలేరు కాబట్టి మ్యాక్స్ సపోర్టింగ్ టాస్క్ పెడతారు. కాబట్టి అట్లీస్ట్ ఒక ఓటైనా ఎక్కువతో తనుజానే క్యాప్టెన్ అవుతుంది. 99.99% తనుజాని ఈ వీక్ క్యాప్టెన్, 99%. సో అది క్యాప్టెన్సీ టాస్క్ కోసం. అండ్ గౌరవ్కి అయిన అన్యాయం కోసం మాట్లాడుకుందాం. గౌరవ్కి అయ్యేది మాత్రం చాలా పెద్ద అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఈరోజు పొద్దున్న నుంచి లైవ్లో చూసినా, లైవ్లో అట్లీస్ట్ మొత్తం భరణాన ఫ్యామిలీ మొత్తం కూర్చొని డిస్కషన్ పెడతారు. అంటే సింగిల్గా కాదు, ఒకరితో డిస్కషన్ పెట్టుకుంటారు. ఏమని మనం ఇప్పుడు గెలాలంటే గౌరవ్ని ఖచ్చితంగా తీసేయాలి, గౌరవ్ అట్లీస్ట్ 2 hours డిస్కషన్ ఉంటుంది పొద్దున్న నుంచి లైవ్లో. సో అలాగే ప్రీ స్కెచ్ చేసి నీట్గా గౌరవ్ని నువ్వే రెబల్ అని చెప్పి తీసేసినారు. సో ఇది చాలా అన్యాయం. అండ్ ఇంకో విషయం కోసం నేను మాట్లాడదాం అనుకున్నా. రాము విషయంలో చాలా మంది పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ బిగ్ బాస్ చేసే రివ్యూలో అందరూ ఏం చెప్తున్నారు అంటే డైరెక్ట్ రాముకు ఓటు వేయొద్దు, అంటే ఇప్పుడు ఓటు వేయొద్దని చెప్పే రైట్స్ మనకు లేవు. కానీ ఊరికి ఓటు వేయొద్దని డైరెక్ట్ మెసేజ్లో పోస్ట్ చేసి ఓటు లేదు అని అనడం చాలా పెద్ద తప్పు. అండ్ ఇది నేను అనుకుంటున్నా. వాళ్ళు ఏదో పెట్టారు అది చేశాను కాదు. మీకు ఒకళ్ళు రాము గారు నచ్చినట్టు రాము ఖచ్చితంగా ఓటేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.